కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రోజున తెలంగాణ ఉద్యమకారులు ఫోరం ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ప్రకటించినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాలను త్వరగా అమలు చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారులు ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే విధంగా ఉద్యమకారులను ఆదుకోవాలని ఈ సందర్భంగా ఉద్యమకారులు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఉద్యమకారులు ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామి, శంకరపట్నం మండల అధ్యక్షులు దేవనూరి అంకుష్, ఉద్యమకారులు ఓడ్నాల శ్రీనివాస్, రాచమల్ల శ్రీనివాస్, గోపి, మల్లేశం, అంతం కృష్ణారెడ్డి, చెరుకు వెంకటేశం పాల్గొన్నారు. జోహార్ 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 తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ ఐక్యత వర్ధిల్లాలి. అందరికీ తెలుసు, ప్రతి తెలంగాణ ఉద్యమకారునికి 250 గజాల భూమితో మిమ్మల్ని మేము గౌరవించుకుంటామని చెప్పారు. అందులో భాగంగా గత ప్రభుత్వం ఏర్పడక ముందు తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్నారు. పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారుల యొక్క స్థితిగతులు మారుతాయని ఏ పార్టీలో ఉన్నా ఎక్కడా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి తమ వంతుగా మద్దతు ప్రకటించినటువంటి సందర్భాలు మీకు తెలుసు. మరి 9 నెలలు కావస్తున్న సందర్భంగా, సంవత్సరం పూర్తి కాబోతున్న సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. మరి 250 గజాల భూమితో పాటు మాకిచ్చే అటువంటి సంక్షేమం, మాకిచ్చే అటువంటి గౌరవం ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం తొందరగా అమలు చేయాలి. ఎందుకంటే 10 సంవత్సరాల నిర్విరామ పోరాటం, 14 సంవత్సరాల నిరీక్షణ, 14 సంవత్సరాల్లో త్యాగాలు తెలంగాణ ఉద్యమకారులై మరవలేని. చాలా వరకు కొన్ని గ్రామాల్లో, మండలాల్లో తెలంగాణ ఉద్యమకారుల యొక్క స్థితిగతులు చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది వృద్ధాప్యంలో ఉన్నారు. మేము బ్రతికుండగానే తెలంగాణ ఉద్యమకారులకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కాలి అని చెప్పి ఇలా పాటుపడుతున్నటువంటి సందర్భాలు మాకు కనబడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఎక్కడ కూడా నాన్చుడు ధోరణి ఉంచకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు ప్రకటించిందో ఆ విధంగా ప్రకటించాలని చెప్పి కోరుకుంటూ, అతి త్వరగా కూడా ప్రకటించాలని కోరుకుంటూ, మండల కేంద్రాలలో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులకు ఒక సూచనలు సలహాలు మాకు ఇస్తున్నారు. ఏంటంటే మండల కేంద్రాల్లో కాకుండా జిల్లా కేంద్రాల్లో తెలంగాణ ఉద్యమకారులకు ప్రకటించినటువంటి భూమి ప్రకటించినట్టయితే మేము చాలా సంతోషపడతాం. మాకు కొంత ఊరటగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు తెలంగాణ కోసం త్యాగం చేసినాం కదా, ప్రభుత్వం గుర్తించాలని చెప్పి చాలా వరకు సోదరులు, మిత్రులు, తెలంగాణ ఉద్యమకారులు చెప్తున్నారు. అదే విషయం పలు సందర్భాల్లో పొన్నం ప్రభాకర్ గారికి కూడా మేము చెప్పినాం, మంత్రివర్యులు కూడా చెప్పినాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరగానే కూడా ఈ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి అన్నారు. ఆ దిశగా కూడా తెలంగాణ ఉద్యమకారులు ఆశతో చూపిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకు హామీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నారు. జై తెలంగాణ, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ వీరులకు.